హలో ఎవరివన్ ప్రముఖ రామ్కీ ఫౌండేషన్ నుంచి దాదాపు 2000 పోస్టుల భర్తీకి డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, సో ఇక్కడ మీకు ఐటీఐ, డిప్లొమా, 10th, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఫార్మసీ, సో ఎలాంటి కోర్స్ ఉన్నా సరే అందరూ కూడా డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజెస్ కూడా చెల్లించవలసిన అవసరమో లేదు. సో అదేవిధంగా అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క మొబైల్ నుంచి మీరైతే చిన్న గూగుల్ ఫామ్ అనేది నింపి పంపిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఈ రామ్కీ ఫౌండేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇంటర్వ్యూ ఎక్కడికైనా చేస్తున్నారు, సో డేట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి డైలీ జాబ్స్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి రామ్కీ ఫౌండేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మెగా జాబ్ మేళస్ జరుగుతుంది, దాదాపు 2000 పోస్టులు కమ్మ ఇక్కడ. సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ రీడ్ ది ఫాలోయింగ్ గైడ్లైన్స్ బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ దిస్ ఫామ్. ఓకే, సో డైరెక్ట్గా మీకు అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ విత్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ అన్నారు. ఓకేనా, చూడండి మీకు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఐటీఐ, డిప్లొమా, 10th, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేట్, ఫార్మసీ ఏ కోర్స్ చేసినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు డిగ్రీలో ఏ బ్రాంచ్ అయినా సరే, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా సరే, ఫార్మసీలో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఐటీఐలో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. సో ఇక్కడ మీకు జాబ్స్ కేటగిరీ ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సో ఫార్మాసిస్ట్, ప్రొడక్ట్ అడ్వైజర్, రిటైలర్ ట్రైనింగ్ అసోసియేట్, సేల్స్ మార్కెటింగ్, కాల్ సెంటర్, బీపీఓ ఏజెంట్, సూపర్వైజర్, టీమ్ లీడర్ అండ్ మేనేజర్, రిలేషన్షిప్ ఆఫీసర్, డెలివరీ పార్ట్నర్, ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ లాంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం ఇక్కడ. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏముండాలంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, సో అప్పుడు మీరు తీసుకొని వెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మీ యొక్క CV లేదా బయోడేటా. ఓకేనా, అదేవిధంగా 1 కాపీ ఫర్ కంపెనీ, ఇక్కడ 1 కాపీ ఫర్ కంపెనీ అన్నారు. అంటే ఇక్కడ మీకు CV, బయోడేటాకి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా, సో ఆ కాపీస్ అమ్మా. ఓకేనా, సో బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ ఆర్ జిరాక్స్. ఓకేనా, కంపల్సరీ మీరే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి, జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. 1 కాపీ ఫర్ కంపెనీస్ చూసుకుంటే మనకి ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఆర్ జిరాక్స్. ఓకేనా, సో మీకు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి, జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో 1 కాపీ ఫర్ కంపెనీ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకేనా, సో మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏది ఉంది, సో మీరు డిగ్రీ, డిప్లొమా, సో బీటెక్ మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏది, దానికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా రీసెంట్గా తీసినవి ఏవైతే ఉన్నాయో వీటినన్నింటిగా మీరైతే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. చూడండి రిజిస్ట్రేషన్ డెడ్ లైన్స్ అన్నారు. సో ఓకేనా, సో మీకు ఈ మంత్ ఎప్పటి వరకు అంటే మే 31వ తేదీ సో మే 30 వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చూడండి 4th పాయింట్ చూడండి, రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ చూసుకుంటే మీకు ఈ మంత్ 30వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చును. ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తున్నారు ఇక్కడ మీకు మే 31వ తేదీ మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9 AM కంతా మీకు అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మరి ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. జస్ట్ వెయిట్, చూడండి ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ చూడండి. 6th పాయింట్ మీకు గుజరాతీ హై స్కూల్, గుజరాతీ సేవా మండల్, అడ్రస్ 1141 RP రోడ్, సికింద్రాబాద్ 3 ఇది అడ్రస్. ఈ అడ్రస్లో మీకు అయితే వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు GPS అంటే డైరెక్ట్గా మన గూగుల్ మ్యాప్ సంబంధించి లొకేషన్ అయితే ఇచ్చేస్తారు. సో అదేవిధంగా మీకు అప్లై చేసుకున్న తర్వాత 7th పాయింట్ చూడండి, టు రిసీవ్ ఇంటర్వ్యూ అప్డేట్స్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ ది అవర్ సోషల్ మీడియా అండ్ క్లిక్ ఆన్ ది బిలో ఐకాన్. ఓకేనా, సో మీకు అనేది అప్లై చేసుకున్న తర్వాత సో మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేటివి విలువైతే ఉన్నాయమ్మా. ఓకేనా, సో వీటిలో మీరు జాయిన్ అయ్యి మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో, ఫేస్బుక్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో, యూట్యూబ్లో మేమైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మీకు ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నారో దాంట్లో మీరైతే జాయిన్ అయితే అయిపోండి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడుతుంటారు కాబట్టి సో వాటిలో మీరైతే జాయిన్ అయితే అయిపోండి. మీకు ఇంటర్వ్యూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అందరూ. ఓకేనంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఇలాంటి విషయాలు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు కాబట్టి అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది చాలా మెగా జాబ్ మేళం ఇది కాబట్టి ఇది వీడియో.
సో అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ ఇచ్చినటువంటి మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ నేను మీకైతే జాబ్స్ అప్డేట్స్ అయితే పెడుతుంటాను. సో అదేవిధంగా ఇంకా మీకు కెరీర్ గైడెన్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే, కొంతమంది ఏ కోర్స్ చేయాలి హై స్టడీస్లో అనేసి కొంత కన్ఫ్యూజన్ అవుతుంటారు. సో వాటికి సంబంధించి కోర్సెస్ సంబంధించి ఇలాంటివి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకైతే వీడియోస్ అయితే చేసి పెడతాను. ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.